హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మళ్ళీ రైతులకి భారీగా షాక్ వచ్చిందండి. మళ్ళీ రైతు భరోసా మనకి సంక్రాంతి కల్లా ఇస్తామనేసి చెప్తున్నారు. మళ్ళీ దాన్ని అనేది కూడా వీళ్ళు ఆన్‌లైన్ చేసుకోవాలనేసి మళ్ళీ చెప్తున్నారు. ఇంతకుముందు ఎదురు చూస్తున్న రైతు బంధు, రైతు భరోసా పేరు మార్చి రైతు భరోసాగానే రైతు బంధో, రైతు భరోసా ఏదో ఒకటి మనకొచ్చినా గానీ రైతులు హ్యాపీగా అయ్యేటోళ్ళు. ఇప్పుడు అది కూడా ఏది లేకుండా డైరెక్ట్ మళ్ళీ రైతు భరోసా ఆన్‌లైన్ చేసుకోవాలనేసి కూడా చెప్తున్నారు. మరి దాని గురించి కూడా మనం అది మనం ఎక్కడ ఆన్‌లైన్ చేసుకోవాలి? మనం ఏమేమి అడుగుతారు? అనే దాని గురించి ఈ వీడియోలో చూసుకుందాం. మీరు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇలాంటి ఏ ఏ స్కీమ్స్ చేసినా తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి ఎలాంటి వీడియోస్ చేసినా మీకైతే ఉపయోగపడే వీడియోస్ చేస్తాను కాబట్టి ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంటుంది. అలాగే మనం వీడియోలోకి వెళ్ళేసి వీడియో చూసుకున్నట్టయితే మనకి రైతు భరోసాని మరి ఆన్‌లైన్ చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ రైతు భరోసాని ఎలా చేసుకోవాలనేసి చూసుకుందాం. మీరు గనక ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేస్తుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఆన్‌లైన్ పెడతా అంటున్నారు. ఆన్‌లైన్‌లో ఏమేమి ఉంటది? వాళ్ళు ఆన్‌లైన్ అనేది పెట్టేస్తారంట. ఆన్‌లైన్ పెట్టిన తర్వాత మనం మన ల్యాండ్ గురించి సాగు చేసే భూములకే, ఒరిజినల్ భూములకే మేము ఇస్తామని చెప్తున్నారు. అది కూడా 7 ఎకరాల లోపు ఇస్తామంటున్నారు. 10 ఎకరాల లోపు చేయాలని కొంత క్యాబినెట్ మీటింగ్‌లో కూడా చర్చలు నడుస్తున్నాయి. దాన్ని కూడా మనం చూసుకోవాలి. మరి ఎలా ఉంటుంది ఇది? ఆ 7 ఎకరాలో, 5 ఎకరాలో ఎంతో కొంత పడితే రైతులకనేది కొద్ది గొప్ప సాయం పడుతుందనేసి కూడా అందరూ చూసుకుంటున్నారు. కానీ అసలు అది హామీల మీదనే వెళ్తుంది తప్ప ఇంతవరకు అయితే మనకి అమలైంది లేదు, వచ్చిందైతే లేదు. మరి మళ్ళీ ఈ ఆన్‌లైన్ అనేది పెడుతున్నారు. ఈ ఆన్‌లైన్ పెట్టిన తర్వాత మరి ఆన్‌లైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్‌లైన్ మనకి ఆల్రెడీ రైతు బంధు పడుతుంది. దానిదేదో వెరిఫికేషన్ చేసేసి మరి సాగు చేసే భూములకే పడినట్టయినా గానీ రైతులనేది కొద్దిగా హ్యాపీ వాళ్ళకంటూ కొద్దిగా అవసరాలనేది తీరుతాయి. గానీ ఇప్పుడు అది లేదు, ఇది లేదు. మరి మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి నుంచి అనుకున్న సంక్రాంతికి పడతాయిలే అని ఆశపడ్డ వాళ్ళు నిరాశగా మళ్ళీ అయిపోయింది. మరి ఇప్పుడు చూసుకోవాలి. మరి ఆన్‌లైన్ కంటే మనం మన రైతు బుక్ గురించి అడుగుతారంట. రైతులకనేది మన పాస్‌బుక్ చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఆ పాస్‌బుక్, ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్ అని తీసుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసేసిన తర్వాత ఇది సాగు చేసే భూమేనా? ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తున్నారు? ఏం పంట వేస్తున్నారు? అనే దాని గురించి కూడా వెరిఫికేషన్ చేసుకుంటారంట వీళ్ళు. చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ డీటెయిల్స్ చెప్తాము. ఇది కూడా సంక్రాంతికి వచ్చేసి అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకైతే మనకు ఆన్‌లైన్‌లో అయితే ఏం పెట్టలేదు. ఇదైతే జనరల్‌గా వచ్చిన న్యూస్ కాబట్టి మీకనేది తెలియపరుచుతున్నానండి. ఇది మనకి ఈ సంక్రాంతి నుంచి వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేసి నేను ఒక వీడియో చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోకి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అనేది మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తాం కాబట్టి ఏదో ఒక వీడియో ఉపయోగపడి ఉంటుంది. మనకి సంక్రాంతికి అనేసి 4, 5 హామీలు ఇచ్చారు వాళ్ళు. ఈ సంక్రాంతికి వచ్చేసి రైతు బంధు పడతది, పింఛన్ పెంపులు పడతాయి. నెక్స్ట్ ఇంద్రం మిల్లులు ఇస్తామనేసి 3, 4 దాకా చెప్పారు. మరి అవి కూడా చూసుకోవాలి మనం. అవి ఎలా పడతాయి? వీళ్ళు హామీలు ఇచ్చుకుంటా వెళ్తున్నారు తప్ప ఇంతవరకు అయితే ఏది కూడా నెరవేరినట్లు లేదనేసి కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు. మరి దాని గురించి కూడా మనం చూసుకోవాలి. మీరు కూడా అనాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అవుతుంది అనుకుంటున్నా. ఎలాంటిది కూడా మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇస్తాను. దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద